నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ఒంగోలు ప్రాంతానికి ఒక కలగా మిగిలిపోయిన ఎయిర్పోర్టు త్వరలో సాకారం కానుందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు సమీపంలోని ఆలూరు, అల్లూరు మధ్య ఎయిర్పోర్టు నిర్మాణానికి సేకరించిన భూములను ఎయిర్పోర్టు అథారిటీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. 2006లో మొదటిసారిగా ఒంగోలు ప్రాంతాల్లో ఎయిర్పోర్టు ఆవశ్యకతపై మాట్లాడడం జరిగిందని ఎంపీ మాగుంట అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆలూరు, అల్లూరు మధ్య 2010లోనే భూసేకరణకు శ్రీకారం చుట్టినట్లు ఎంపీ తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇప్పటికే మాట్లాడడం జరిగిందన్నారు. వారు కూడా ఎయిర్పోర్టు నిర్మాణానికి సంపూర్ణంగా అంగీకరించారు. రాష్ట్రంలో 5 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో ఒంగోలులో నిర్మించేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలపడం పట్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ఎయిర్పోర్టు నిర్మాణం భాగస్వామ్యం కానుందన్నారు. ఈ నిర్మాణం జరిగితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ పిన్నకం మధుసూదన్ రావు సర్వే అధికారులు సేకరించిన భూముల వివరాలను ఎయిర్పోర్టు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మా సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, మేము కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం ఒకటి అవసరం అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం కూడా జరిగింది. వారు కూడా ఆలోచించి ఎక్కడైనా అనువైన భూమి ఉంటే మనం దీన్ని నిర్ణయం చేస్తామని మా ఇద్దరికి వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత నేనే ప్రస్తావన చేసి, తర్వాత ఢిల్లీలో కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రస్తావన చేసి, ఈ ప్రాంతంలో ఆల్రెడీ సెలెక్ట్ చేసేసి ఒక భూమి అనేది ఉన్నది. బట్ ఇట్ హెస్ బీన్ గివెన్ టు వారికి పాన్పిక్ ప్రాజెక్ట్స్ వారికి ఇవ్వటం వల్ల దీనిని మనం ముందుకు సాగలేకపోయామని కూడా చెప్పినందువల్ల ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వారిని కూడా రప్పిస్తే బాగుంటుంది. ఒకసారి సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని ఈ ల్యాండింగ్కి, టేకాఫ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండదుగా అందుకు సంబంధించి ఏఎస్ఎన్ మూర్తి గారు కూడా జేజీఎం ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చాడు. పర్వీన్ తివారీ గారు డీజీఎం ఇంజనీర్ సివిల్ వచ్చారు. అమన్ గారు ఏఎం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్కిటెక్చర్ వచ్చున్నారు. అరుణ్ కుమార్ గారు ఏజీఎం ఇంజనీరింగ్ సివిల్ వచ్చున్నారు. షాజ్ అబులీస్ గారు మేనేజర్ ఆపరేషన్ అండ్ శ్రీ నబీల్ రోషన్ గారు జిఎం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా రావటం, పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వచ్చున్నారు. కాబట్టి ఇందులో ఒక భాగంగా ఇక్కడే అనువైన స్థలం అనేది ఒక మంచి ఆలోచనతో మన శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా క్షుణ్ణంగా ఆ ప్లాన్ను కూడా ఆలోచన కూడా చేసుకొని ఏ విధంగా ఉంటే ఉత్తరోత్తర మరలా అంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దిగేదాని కొరకంటే ATR 72 అనేది అంటే ATR కంపెనీ వాడు 72 సీటర్స్ ఉంటాయి. అవి ఈజీగా కూడా దిగేదాని కొరకు అనుకూలంగా కూడా తయారు చేసుకుంటూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బోయింగ్, ఎయిర్ బస్ లాంటివి కూడా పెద్ద విమానాలు అనేది కూడా అవి 180 సీట్లు ఉన్నాయి. పెద్దవి కూడా దిగేదానికి కూడా ఒక ముందే ఒక ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కూడా ఆలోచించుకునేదానికి మన శాసనసభ్యులు గారు జనార్దన్ గారు కూడా మంచి సూచనలు వారికి ఇవ్వటం, ఇవన్నీ కూడా వారు కూడా ఆలోచించి ఒక 2-3 ఆల్టర్నేటివ్స్ కూడా ఈ సైట్లో ఇక్కడంటే కొంత భూమి అనేది కూడా మనం అక్వైర్ చేయాల్సింది కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలోనే సాయిల్ టెస్టింగ్ అనేది కూడా IMD కూడా రిపోర్ట్స్ అనేది కూడా ఆర్డీఓ గారు కూడా సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది త్వరితగతిన వారు ఆలోచించి కానీ మాకు నిర్ణయాలు కానీ తెలిపితే మరలా మేమంతా కూడా గౌరవ శాసనసభ్యులు గారు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా, మంత్రులు అందరూ కూడా వెళ్ళాలని అనుకున్నాము. ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే అందరూ కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధిలో ఇది పెద్ద భాగంగా కూడా ఉంటుంది కాబట్టి అని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ వారితో కూడా ఒక సెటిల్మెంట్, ఇప్పుడు పాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్న వారితో కూడా ఈ ల్యాండ్ అనేది రిలీజ్ చేస్తే ఇక ప్రోగ్రెస్ త్వరగా కూడా దీన్ని తీసుకెళ్లేదానికంటే దాదాపు 3 నెలల్లోనే ఈ క్లియర్ కూడా చేసుకునే దాని కొరకు ఒక ఏదైనా అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఇది ప్రిలిమినరీ స్టడీ వాళ్ళు వచ్చారు. చాలా వాళ్ళు అనుభవమైన వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వారు రావటం అనేది మనం ఎంతో సంతోషం కూడా భావిస్తూ, ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇది జరుగుతుందని అంటే నాకు ఎంత ఆనందంగా ఉన్నది. చాలా ఎందుకంటే ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి ఒంగోలుకి అంటే చాలామంది నవ్వారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏమిటి, ఈ ప్రాంతాలకు ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అనేది పొగాకు పరిశ్రమ ఉంది, ఒంగోలు బుల్స్ ఉన్నప్పుడు అక్వా కల్చర్ ఉన్నది, ఇక గ్రనైట్ అనేది ఫేమస్గా ఉండేది, అది ఎక్కువగా ముఖ్యంగా దాన్ని బట్టి అన్ని వనరులు ఉన్న ప్రాంతం ఇది.
ఇక్కడి నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్తారో తిరుపతికి వెళ్తారో అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు బిజినెస్కి రావాలని అంటే వెళ్ళటం అనేది జరుగుతున్నందువల్ల ఎయిర్ ట్రాఫిక్ అనేది కూడా డెఫినెట్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు రావచ్చు, ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్ళొచ్చు, ఒంగోలు నుంచి బెంగళూరుకి వెళ్ళొచ్చు, అట్లా ఒంగోలు నుంచి చెన్నైకి వెళ్ళొచ్చు. అట్లా అన్ని ప్రాంతాల్లో రూట్లు కూడా వేసుకునే దాని కొరకు కూడా ఒక అవకాశం. ఈ ఎయిర్పోర్ట్ని త్వరితగతిన తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా సోదరు శాసనసభ్యులు మన జనార్దన్ గారు నేను మాత్రం గట్టిగా కృషి చేస్తామని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి. ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలకి ఇది ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే తిరుపతితో ఇవన్నీ కాకుండా దాంతోపాటు మంద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ దాంట్లోనే కమిటీలు వచ్చారు. వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఇంతటితో వదలవు. అందరం కూడా ఖచ్చితంగా దీన్ని వచ్చేదానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం కాబట్టి దీన్ని మళ్ళా కూడా మాట్లాడి దానికి పని అయ్యే వరకు మేము కూడా దానికి తగ్గట్టుగా ఏదైతే మనం మన సైడ్ నుంచి చేయాల్సి వస్తాయో అవన్నీ కూడా తప్పకుండా చేసే ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఎయిర్పోర్టు అనేది కూడా ఈరోజు ఒంగోలుకి అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు 5 ప్లేసుల్లో ఒంగోలు కూడా మనం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అనౌన్స్ చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళంతా కూడా వచ్చారు. అక్కడ వచ్చే లోపలికి ఎయిర్వేస్ మినిస్టర్ కూడా మన రామ్మోహనే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఒకసారి ఢిల్లీలో మేము కలుస్తాం. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయన కూడా కలిసి ఫాస్ట్గా అయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ హార్బర్ కూడా వస్తుంది. ఈరోజు పోర్టు మినీ పోర్ట్ లాగా హార్బర్ ఒకటి ఇక్కడ రావటం, అదేవిధంగా రామాయపట్నం కూడా ఇక్కడ 65 కిలోమీటర్లో మనకి రామాయపట్నం రావటం, ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి రామాయపట్నం పోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా నియర్ బై ఎయిర్పోర్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. మేజర్గా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ 3 ప్రాంతాలకు ఉన్నా కూడా సరిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజలకి ఏదైతే అవకాశం ఉంటుందో, అవసరం ఉంటుందో దాని మీదే మేము పోరాడుతున్నాం. దాని తగ్గట్టుగా అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా సహకరించి సెంట్రల్ మినిస్టర్ కూడా దానికి చేసి తప్పకుండా మనకి ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాం. తప్పకుండా తొందరలో మొదలుపెట్టే కార్యక్రమం ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలులో కళాశాల విద్యార్థులతో నిర్వహించిన వాక్థాన్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ వాక్థాన్ పట్టణ పురవీధుల గుండా చర్చ్ సెంటర్ వరకు సాగింది. వాగ్దాన్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, డీటీసీ సుశీల పాల్గొన్నారు. రోడ్డు భద్రత కోసం ఏర్పాటు చేసిన నియమాలను మనందరం పాటించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నిబంధనల మేరకు మాత్రమే వాహనాల్లో ప్రయాణించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలన్నారు. రహదారి ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలను కూడా అందజేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. హెల్మెట్ వినియోగం తప్పనిసరి అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకి
విజ్ఞప్తి ఏంటంటే ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు. ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటనలు చూస్తూ ఉంటే నిన్న మా కొండేపులో కూడా ముగ్గురు తాగి ఎదురుకు వచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడికక్కడ ఇద్దరు మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపటం, రోడ్డు నియమాలు పాటించకపోవటం, కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం, ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటి ప్రతి ప్రాణాలను కాపాడుకోవాలి. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి. దీనికోసం మనకు ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ సేఫ్టీ వీక్ అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఆచరణలోకి తీసుకొచ్చి ఈ భద్రత ఏమిటనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఈ వారోత్సవ పాదయాత్రలాగా దీనిని కూడా ఒక యాత్ర జరుపుకుంటూ హెల్మెట్ వాడకం ఏమిటనేది కూడా ఒక వివరణ అనేది తెలిపేదాని కొరకే ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా సాగించే దాని కొరకు ముందుకు వెళ్తున్నాం. శ్రద్ధ వహించండి, భద్రత అనేది పాటించండి. చాలా యాక్సిడెంట్స్ చూద్దాం. 56th నేషనల్ సేఫ్టీ మంత్ మన జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 వరకు నేషనల్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా ఒక అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన డిటిసి సుశీల గారు అందరం కూడా ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మనం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవటమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కొంతమంది చేసి యాక్సిడెంట్లు అయ్యి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తుపెట్టుకొని మనం సేఫ్టీగా ఉండాలి అనేది ప్రతి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ప్రజలకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన తీసుకురావడానికి ప్రతిరోజు కూడా వివిధ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాకథాన్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎస్పీ, డిటిసి అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ కోసం జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలు అందరినీ కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ మెషర్స్ ఉన్నాయో మీరు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాం. భాగంగా ఈరోజు మనం వాక్థాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. అలాగే 4 వీలర్స్ వెళ్ళినటువంటి సీట్ బెల్ట్ ధరించడం, అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం, లైసెన్స్ హోల్డర్స్ ఉండటం, అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, అలాగే హెల్మెట్లు ధరించడం, రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ. లేదండి, మీరు చూశారు సైలెన్సర్లు అన్నీ కూడా ఒంగోలు పట్టణంలో దాదాపు 1500 సైలెన్సర్ని, మోడిఫైడ్ సైలెన్సర్ని మనం అన్నీ పెరికి అన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కొండెపి మద్దులూరు రోడ్డులోని ఓ ప్రైవేటు స్టోరేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కట్టెల లోడ్లో వెళ్తున్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొంది. వాహనంపై ప్రయాణిస్తున్న 3 వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు అద్దంకి మండలం శంకరాపురం గ్రామానికి చెందిన చిరంజీవి దుర్గారావుగా గుర్తించారు. గాయపడిన అవిన్ అనే వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. వీరు జరుగుమల్లి మండలం కామిపల్లి పోలేరమ్మ దేవస్థానంలో దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
రాష్కో దగ్గరే విష్ణు హార్ట్ బయటకు హోల్ పడి హార్ట్ బయటకు వచ్చి ధైర్యం మన సుధాకర్ చెబుతున్నారు కొంచెం ఓకేనా? విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలో 6,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల నూతన వసతి గృహానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బాలికల వసతి గృహాన్ని 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వసతి గృహాలను 143 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా నూతన హాస్టల్స్ నిర్మాణం చేపడుతోందన్నారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ ఈ వసతి గృహంలో 600 మంది విద్యార్థినులకు వసతి కల్పించడం జరుగుతుందన్నారు. 1 సంవత్సరంలోగా నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మా ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తా ఉంది. ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 హాస్టల్స్ 500 మంది పిల్లలకి 6,15,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసి చాలా సంతోషం. ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా 2 హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్ తూర్పుపాలెంలో ఉన్నటువంటి సైట్ దూరం అవుతుంది అన్ని స్కూల్స్కి అని చెప్పేసి మన శాసనసభ్యులు జనార్దన్ గారితో మాట్లాడితే ఈ స్కూల్ దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధమవుతుంది. ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 1-2 ఆడపిల్లలు కలిపి ఒకే చోట పెట్టే ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్నాం. ఈ రోజున తీసుకున్నట్లయితే సామాజిక భద్రతకి అదేవిధంగా విద్యకి ముఖ్యంగా గురుకుల పాఠశాలలు వసతి గృహాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఇంజనీరింగ్ శాఖ అధికారులను కూడా వీళ్ళందరూ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము ఆదేశించడం జరిగింది. చాలా సంతోషకరంగా ఇక్కడి నుంచే ప్రారంభం మొదలవుతుంది సంక్షేమ హాస్టల్స్ నిర్మాణం రాష్ట్రంలో. ఇది పరంపర రాబోయే కొద్ది నెలల్లో మన ఒంగోలులోనే ఎక్కువగా చేస్తామని తెలియజేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 143 కోట్లు హాస్టల్స్ రిపేర్ చేయడం జరిగింది. పనులు కూడా మొదలైనవి.
మన ప్రకాశం జిల్లాకే 10 కోట్ల రూపాయలు హాస్టల్ రిపేర్స్కి నిధులు ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రకమైనటువంటి సంఘటన కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలులో మన సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ లేడీస్ హాస్టల్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 6,15,00,000తోటి ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్స్ తోటి 25 రూముల్లో దగ్గర 500 మంది ఉండే ఎక్కడెక్కడో హాస్టల్స్లో కూడా పిల్లలు కూడా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట రెంటెడ్ దాంట్లో ఉండే అన్నీ కూడా తీసుకొచ్చి 1 ఇయర్లో పూర్తి చేస్తాం. ఇక్కడ వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈరోజు సాంఘిక సంక్షేమంలో మన జిల్లా మంత్రిగా మన స్వామి గారు ఉన్నారు కాబట్టి అన్ని హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నాం. ఏ అయితే ప్రాబ్లమ్స్ తోటి ఇదివరకు ఉన్నాయో ఈ మెస్లు కానీ లేకపోతే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఫుడ్ కరెక్ట్గా పెట్టాలని చెప్పేసి కూడా దాని మీద పోయినసారి కూడా మేమంతా కూడా పోయి చెక్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా ప్లేస్ చూస్తూ ఉన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తే మొత్తం కూడా ఒక దగ్గర పెట్టామంటే అన్ని స్కూల్స్కి ఇబ్బంది లేకుండా ఎవరైతే పేద విద్యార్థులు ఈరోజు ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళందరూ కూడా ఉండే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా వాళ్ళు భవిష్యత్తులో చదువుకొని ఒక మంచి మార్గంలో వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్నీ బాగుండేటట్టుగా 10 కాలాలు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకునే విధంగా మేము కూడా వచ్చి చెక్ చేసి బాగా నీట్గా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వ బాలికల వసతి గృహాలు 1-2 శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు శ్రీ బాల వీరాంజనేయ స్వాముల వారు కూడా రావడం, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా 500 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉండే దానికి వసతి అనేది 6,15,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఇంకా బాయ్స్ హాస్టల్ అనేది కూడా నిర్మాణం చేయాలనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి కోరిక. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇది. వారు ఎప్పుడో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారు పెద్దపీట వేయటం అనేది మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడే మన మంత్రి గారు స్వామి గారు చెప్పినట్టుగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా మన ఒంగోలులోనే కాదు రాష్ట్రంలో నలుమూలల్లో కూడా జరుగుతాయని ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాలికలతో నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. भैया దీనిలో భాగంగా జిల్లాలో బంగారు బాల్యం పేరుతో బాలికల ఆరోగ్యం, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముఖ్యంగా బాలికల విద్యపై దృష్టి సారించి వారిలో అవగాహన కల్పించినట్లు తెలిపారు. కలెక్టర్ సైకిల్ ర్యాలీని ప్రారంభిస్తూ సైకిల్ తొక్కుతూ బాలికలను ఉత్సాహపరిచారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 10 years అవుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో పిల్లలకు ఎస్పెషలీ గర్ల్స్ చిల్డ్రన్కు వారికి సైకిల్ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియో ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా గర్ల్ చిల్డ్రన్ వారి యొక్క ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడం, ఎన్రోల్మెంట్ రేషియో ఇంప్రూవ్ చేసి వారు అందరినీ కూడా ఎంపవర్మెంట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అది 10 years ఈరోజు పూర్తి అవుతుంది. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా బంగారు బాల్యం కింద అందరూ పిల్లలు గర్ల్ చిల్డ్రన్ అదేవిధంగా బాయ్స్ ఇద్దరికి కూడా వారికి ఒక హెల్త్, న్యూట్రిషన్, అదేవిధంగా ఎడ్యుకేషన్, వారికి ఒక ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, దెన్ ప్రొటెక్షన్ పైన వివిధ యాక్టివిటీస్ చేస్తున్నాము. ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్కు అందరికీ కూడా వారికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్, దాన్ని ఎంఫసైజ్ చేసి ఈరోజు కూడా అందరికీ కూడా ఒక అవేర్నెస్ ర్యాలీ చేస్తున్నాము. దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కాకినాడకు చెందిన వివాహిత నందిని ఒంగోలు వచ్చి తన అనారోగ్య సమస్యపై జీజీహెచ్ ఈఎన్టీ వైద్యులను సంప్రదించారు. ఆమె అరుదైన రెనోస్పోరిడియాసిస్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి సహజంగా శ్రీలంక, ఆఫ్రికా లాంటి ఉష్ణమండల దేశాల్లో వస్తుందని ఈఎన్టీ హెచ్ఓడి డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. బాధితురాలికి ఇప్పటికే 3 సార్లు శస్త్రచికిత్స జరిగింది. దీనికి తోడు ముక్కు రంధ్రాన్ని కండం మూసివేస్తుండటంతో శ్వాస తీసుకోలేకపోతున్నట్లు గుర్తించి ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో శస్త్రచికిత్స చేసి సాంత్వన చేకూర్చారు. ఈ సందర్భంగా ఈఎన్టీ వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జమున, ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు అభినందించారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మా జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలు యొక్క హిస్టరీలో కూడా ఇలాంటి కేసు దాదాపుగా ఇందాక హెచ్ఓడి గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళ హిస్టరీలో కూడా ఇలాంటి కేసు చూడలేదని చెప్తున్నారు. సో ఇది కొంచెము మాకు ఒక గర్వకారణమే ఇలాంటి కేసు చూడటము. అలాంటిది చూడటమే కాదు, చేసి తర్వాత మంచి క్వాలిటీ లైఫ్ పేషెంట్కి ఇచ్చి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పేషెంట్ కూడా మీ కళ్ళ ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి మాట్లాడచ్చు ఎంత బాగుందా అని. సో మనం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాధి ఎన్నాళ్ళు కంట్రోల్ అయి ఉంది, అలాగే ఆ వ్యాధి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటి, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఎంత ఉందో అంత బాగుంది అని అంటే దాని అర్థం ఏంటంటే మా హాస్పిటల్ కూడాను అంత మంచి పేరు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే మేమందరము మీ ముందుకు రావటం జరిగింది. ఇది చాలా అంటే రేర్ కేసు. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఇది ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన భారతదేశంలో తీసుకుంటే కోస్టల్ ఏరియాస్లో, అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పర్లాకిమిడి, పాతపట్నం, శ్రీకాకుళం ఏరియాలో, అలాగే శ్రీలంక మొత్తం ఓవరాల్గా వరల్డ్ తీసుకుంటే శ్రీలంక, పాకిస్తాన్ అటువంటి ఏరియాలో వస్తుంది. కొద్దిగా రేర్. ఇది ఎలా వస్తుందంటే మనము కంటామినేటెడ్ పాండ్స్లో, అంటే పాండ్స్ ఉంటాయి, చెరువులు, కుంటలు అటువంటి దాంట్లో మనం స్నానం కానీ మునగడం కానీ చేస్తే వచ్చేటువంటి వ్యాధి. సో ఆ కేసు ఆల్రెడీ 2 times ఆపరేషన్ అయిందండి ఇంతకుముందు. సో మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఛాలెంజ్గా తీసుకొని మేము సర్జరీ చేయడం జరిగింది. దీన్ని ఎండోస్కోపిక్ ద్వారా, అంటే బయట నుంచి స్కార్ లేకుండా కంప్లీట్గా ఎండోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయడం జరిగింది. పర్టికులర్గా మేడం గారికి ఏంటంటే థ్రాంబోసైటోపీనియా కూడా ఉంటుంది, అంటే ప్లేటెట్ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది. అన్ని క్రాస్ మ్యాచింగ్ కంపాటబుల్ బ్లడ్ అన్ని రిజర్వ్ చేసుకొని మేము చేయడం జరిగింది. ఇదే విధంగా చాలామందికి పేషెంట్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి మేము మీడియా ముందుకు వచ్చామండి. ఇటువంటి అవకాశాన్ని ఒంగోలు ప్రజానీకం అందరూ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చాము. అయితే తనకి ఈ ప్రాబ్లం అనేది గత 20 సంవత్సరాల నుంచి ఉంది. రెండు సార్లు కూడా రెండు ప్లేసెస్లో కూడా ఆపరేషన్ చేయించాం. కానీ ఆపరేషన్ చేయించినప్పటికీ కూడా దాని నుంచి పూర్తిగా రికవర్ అయితే కాలేదు. తనకి ఏమవుతుందంటే అది మళ్ళీ పెరిగి దానివల్ల చాలా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. మేము చాలా భయపడే వాళ్ళం ఇంట్లో. చేశారు కానీ మళ్ళీ పెరిగేది, చేసటం మళ్ళీ పెరిగేది. అది ఒక సైడ్ నుంచి ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ రెండో సైడ్ కూడా పెరగటం స్టార్ట్ చేసింది. దానివల్ల పూర్తిగా తనకి 2 ముక్కులు కూడా క్లోజ్ అయిపోయి గాలాటం అనేది జరగలేదన్నమాట. తన నోటితో తీసుకునేది శ్వాస,
ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది, సడన్గా బ్లడ్ అంతా లాస్ అయిపోయింది, మొత్తం వచ్చేసేది అనమాట వాటర్ లాగా. చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం. అప్పుడు ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను డైలీ దినచర్య వర్క్ చేసుకునేవాడిని. అంత స్తోమత కూడా లేదు, చేయించే స్తోమత కూడా. సో తెలుసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సారు వెంటనే దాన్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, చూడటం కానీ, దాన్ని వెంటనే వచ్చి ఏదో ఇలా చేయడం కాదు కానీ అన్ని విధాలుగా కూడా చాలా మటుకు చాలా టెస్టులు చేసి అన్ని పరీక్షించి 2 times చేశారండి. ఫస్ట్ టైం చేసి బయోప్సీకి పంపించారు. తర్వాత మళ్ళీ విత్ ఇన్ 10 daysలో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపరేషన్ చేసి పూర్తిగా క్లియర్ చేశారండి. క్లియర్ చేయడమే కాదు, ప్రతి 1 hourకి అసిస్టెంట్ డాక్టర్స్ కావచ్చండి, తర్వాత సార్ కావచ్చు, ప్రతిసారి కూడా వచ్చి ఎలా ఉంది పరిస్థితి అని ఎంక్వైరీ చేస్తూ మాకు ప్రతిసారి సజెషన్స్ ఇస్తూ మెడిసిన్ కూడా ఒకటి రాశారండి. దానికోసం ఎలా తీసుకోవాలి, ఎలా వాడాలని మళ్ళీ ఎవ్రీ 15 daysకి ఒకసారి చెకప్ జరుగుతుందండి. ఇక్కడ అన్ని ఉచితంగా చేశారు, అన్ని విధాలుగా చేశారండి. ప్రజలందరికీ చెప్పేది ఒకటేనండి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏదో అనుకుంటారు కానీ అదేం లేదండి. ఇక్కడ చాలా ఉచితంగా జరుగుతుంది, చాలా మంచిగా చేస్తున్నారు, లేని వారికి మంచిగా నిలబడి చేస్తున్నారండి. మా జీవితంలో ఇలాంటిది చూస్తామని అసలు అనుకోలేదు, ఇలాంటి పరిస్థితి అసలు మేము చూస్తామని, ఇలా హ్యాపీగా ఉంటామని అసలు అనుకోలేదు. ప్రిన్సిపాల్ సారు హెచ్ఓడి గారు చెప్పినట్టుగా ఈ వ్యాధి పూర్వాపరాలని చెప్పారు. సో ఇటువంటి క్లిష్టమైన సర్జరీస్ చేయడానికి మంచి సర్జన్స్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అది ప్రజలకు మీ ద్వారా మెసేజ్ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో మాకు అల్టిమేట్గా పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మేము ఎంత కష్టపడ్డాము, ఏం చేసాము, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు పేషెంట్ బాగుండి హ్యాపీగా పోతే మాకు అదే తృప్తి. సో ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ తీసుకొని బాగుండాలని కోరుకుంటున్నాను. ఒంగోలు నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు పగలు మంచినీటిని సరఫరా చేయాలని, అగ్రహారం వెంగముక్కలపాలెం వద్ద గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలకు లబ్ధిదారులకు పొజిషన్ చూపించాలని, ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న కాలనీలకు పట్టాలు ఇవ్వాలని, టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి దోమలు నివారించి కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలన్నారు. పార్కుల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా నగరపాలక సంస్థ నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న శ్మశానాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం నాయకులు జి రమేష్ పాల్గొన్నారు. ఒంగోలు నగరం సమగ్రాభివృద్ధి కోసం చేస్తాము, మేము నిధులు పెడతామని ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం చెప్తుంది. ఒంగోలు వర్షం వస్తే మెరుగుకోపంగా రోడ్లన్నీ కాలువలుగా పారిపోతున్నాయి. మొట్టమొదట కాలువలని రిపేర్ చేయాలి. ఇప్పుడు ఫ్లైఓవర్ పెట్టి పక్కన తూర్పు వైపున రోడ్డుని శంకుస్థాపన చేసి 4 నెలలు అయింది, కానీ ఇంతవరకు ఆ రోడ్డు వేయాలి. అది ఒంగోలు ఎంట్రన్స్ గుంటూరు నుంచి రావడానికి ఎంట్రన్స్ అదే ఆ వైపు. ఆ రోడ్డుని వెంటనే తక్షణమే రిపేర్ చేసి రోడ్డు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా రోజులు అందరికీ ఇబ్బందిగా ఉంది టౌన్లోకి రావడానికి. దానితో పాటు మంచినీళ్ళ సమస్య చాలా శివారు కాలనీల్లో 7 రోజులకి 8 రోజులకి వస్తుంది, కానీ దీని ద్వారా చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని 4 రోజులకి మనం 3 రోజులకి ఇస్తామన్న నీళ్ళని 7 రోజులు 8 రోజులు ఉన్నాయి. శివారు కాలనీలో మంచినీళ్ళు సప్లై చేయాలా, అంతకుముందు మెరుగ్గా ఉండేది. ఆ ట్యాంకర్లకు డబ్బులు లేని కారణంగా వాళ్ళు 2 రోజులకు ఒకసారి సమ్మె చేస్తూ ఉన్నారు. వెంటనే మంచినీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలా అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే ప్రభుత్వం దాని మీద పట్టించుకోవట్లేదు, సరే చేస్తామని చెప్తున్నారు. 3వది ప్రజలు అనేక ఇక్కడ పోరాటం చేస్తారు. మన కొప్పల్లో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఆందోళన చేశారు, కానీ ఆ పోరాటాన్ని ఎమ్మెల్యే గారు వాళ్ళు తప్పుపట్టారు. తప్పుపట్టడం కాదు, మీరు పోరాటం కాదు, ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయండి. ప్రజల ఆందోళన చేయదు. ప్రజల ఆందోళన చేస్తే ఆ ఆందోళన సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి తప్ప వాళ్ళ మీద అరవటం కాదు, లేకపోతే వాళ్ళు తప్పు పట్టడం కాదు. అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు పెట్టారు, ఎమ్మెల్యే గారు తప్పు పెట్టారు. తప్పు పట్టకుండా ఆ సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని ఆ కుప్పల్లో 7 రోజులకు 8 రోజులకు మంచినీళ్ళు వస్తాయి. 2వది కదా పారిశుద్ధ్యం మెరుగ్గా లేదు, 3వది రోడ్లు కాలాలు కూడా మెరుగ్గా లేదు. అందుకనే వాళ్ళు విసిగి అంతకుముందు కూడా వైఎస్ఆర్ పార్టీలో కూడా 4 సార్లు శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ హిందూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు కానీ అక్కడ మంచినీటికి సంబంధించినటువంటివి కానీ కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. కాబట్టి వీటిని
అక్కడ నిధులు కేటాయించి ఆడ మెరుగైన సేవలు అందించాలి. రెండోది అవసరమైనటువంటి ప్రాంతాలు వెరిఫై చేసి, గతంలో మేము చెప్పాం కొన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా ఇప్పుడు శ్మశానాలు ఏర్పాటు చేయాలంటే అక్కడ కూడా శ్మశానాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఇప్పుడు ఇంకా ఇతర అనేక సమస్యలు నగరంలో దాదాపు ఒక 25 రకాల సమస్యలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా ప్రజలందరూ ప్రభావితం చేస్తున్నటువంటి సమస్యలు. ఈ సమస్యల పరిష్కారం మీద నగరపాలక సంస్థ దృష్టి పెట్టాలి, స్థానిక శాసనసభ్యులు దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇప్పుడు ఇటీవల మనం చూసాము, కుప్పంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 6 నెలల నుంచి 4 అడుగుల లోతు మురుగునీరు పాదులు లేకపోతే ఇళ్లలో కూడా వెళ్ళలేని దుస్థితిలో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజలు ఆందోళన చేయడం జరిగింది. రైల్వే ట్రాక్ అటువైపు కుప్పల్లో ఆ వైపు ఉన్నటువంటి అన్ని కాలనీలు 9, 10 డివిజన్లో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో కూడా ప్రధానమైన డ్రైనేజీ లేకుండా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కర్నూలు రోడ్లో తాత్కాలిక రిపేర్ చేస్తున్నారు. వచ్చినటువంటి నిధులతో కొన్ని డ్రైనేజీ చేస్తామని చెప్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఈ డ్రైనేజీ వ్యవస్థ మీద ఒక పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పార్కులు, అట్నే ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టాలి. నెల్లూరు బస్టాండ్లో కళాకారులకు అయితే ఏదో కార్యక్రమం చేసుకోవడానికి ఎటువంటిది లేదు. అద్దెలు లేకుండా మున్సిపాలిటీ యొక్క ఆధ్వర్యంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టాలి. ఇప్పుడు కొత్తపట్నం బస్టాండ్, నెల్లూరు బస్టాండ్లో బస్సులు ఆగుతున్నాయి. అక్కడ ప్రయాణికులు కనీసం తాగడానికి మంచినీళ్ళు పెట్టడం, చిన్న బస్ షెల్టర్ లాంటి ఏర్పాటు చేయడం. ఇవి గతంలో అద్దెంకి బస్టాండ్, కొండేడు బస్టాండ్ రద్దయిపోయాయి. వాటి స్థానంలో ఇప్పుడు కొన్ని కొత్తపట్నం బస్టాండ్ కానీ లేదంటే నెల్లూరు బస్టాండ్ కానీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. రాత్రిపూట దొంగతనాలు విపరీతంగా నగరంలో జరుగుతున్నాయి. ఆ దొంగతనాల నివారణకి పోలీసు గస్తీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ తలమానికంగా ఉన్నటువంటి కాపులకు 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ అన్నారు. రామ్నగర్లోని కాపు సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నామినేటెడ్ పదవుల్లో జిల్లాలో కాపులకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని సంజీవ్ కుమార్ తెలిపారు. జిల్లాలో కాపులు సుమారు 3 లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. కాపు సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదని, 95% కాపులందరూ కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడి ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు చిల్లర హనుమంతరావు మాట్లాడుతూ కాపులకు గత ప్రభుత్వాల్లో అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వాల్లో అన్యాయం జరగకుండా చూడాలని, జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. సమావేశంలో చింతలపల్లి నారాయణ, నంద్యాల శ్రీనివాసరావు, పూల శ్రీను, మేకల నారాయణ, చెన్నంశెట్టి శివ, లింగిశెట్టి సుబ్బారావు, శెట్టి సుబ్రహ్మణ్యం, శనగల కిరణ్, ఉంగరాల మురళి, అడుసుమల్లి వీరబ్రహ్మం, లింగిశెట్టి బ్రహ్మానాయుడు, నూశెట్టి రామకృష్ణ, పూటకూళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. దీనికి ప్రధాన కారణం కాపులకు ఒక ఎమ్మెల్యే కానీ ప్రకాశం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు కూటమి తరఫున. మరియు నామినేట్ పదవులు, స్టేట్ నామినేట్ పదవుల్లో కూడా ఒక్క పదవి కూడా ఇచ్చి ఉండలేదు. ప్రజెంట్ జిల్లా పదవులు కానీ జిల్లాలో నామినేట్ పదవులు కానీ ఎలాంటి పదవి ఈ రోజు వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కాబట్టి మన దామచర్ల జనార్దన్ గారు చొరవ తీసుకొని కాపులకి మీకు ఓట్లు వేశారు, ప్రకాశం జిల్లాలో దరిదాపు సుమారు 3 లక్షల మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని మీరు నమ్మి మీరు భావిస్తే మాకు ప్రాధాన్యత, కాపులకు ప్రాధాన్యత కల్పించమని కాపు సామాజిక వర్గానికి మేము కోరుకుంటున్నాం. కాపు సామాజిక వర్గంలో ఈ రోజున మీరు మీ స్టేట్మెంటు అంటే మీ కమిటీ ద్వారా మీ స్టేట్మెంట్ మేము చూడటం అయింది. గత ప్రభుత్వంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా బీసీలకే ఇవ్వాలని మీరు కోరినట్టు కమిటీ వారు ఆమోదించినట్టు మేము చూడటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉడా చైర్మన్ కాపులకి ఇచ్చున్నారు. అదే ప్రకారం కాపులకి ఉడా చైర్మన్ పదవి కూడా కాపులకి ఇవ్వవలసిందిగా మీకు నచ్చిన వారికి, మీ కాపుల్లో మీకు నమ్మకమైన వారికి ఎవరికైనా ఇచ్చి కాపులకి కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.
మీరు ఏ విధంగా అయినా సరే కాపులకి ప్రాధాన్యత కల్పించే విధంగా ఉడా చైర్మన్ని కాపులకి ఇచ్చే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకారమే మీరు ఇప్పుడు కాపులకి ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. కాపు సామాజిక వర్గం మొత్తం కూటమి వైపే మొగ్గు చూపింది 90% అని మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, అలానే మీరు నమ్మారు. ఆ నమ్మకాన్ని మాకు తగిన న్యాయం చేసే విధంగా మీరు ఆలోచించి ఈరోజు మీ పేపర్లో చూసిన స్టేట్మెంట్ ప్రకారం ఒకటి ఇంకొకరికి వెళ్ళింది కాబట్టి మరొకటి అంటే పోయినసారి ఆ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో అదే అవలంబిస్తున్నాము అని చెప్పి మీరు అన్నారు కాబట్టి ఆ అవలంబించిన విధంగా ఈ రోజున బీసీలకి అది ఇవ్వడం జరిగిందని మీరు చెప్పడం జరిగిందని మాకు తెలిసింది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో ఉడా చైర్మన్ కాపులకి ఇవ్వడం జరిగింది. మరి పోయిన ప్రభుత్వంలో ఏదైతే అనుసరించారో అదే అనుసరించే పని అయితే మాకు కాపులకి అది ఉడా చైర్మన్ దక్కాలని మేము ఆశించడంలో తప్పులేదని అనుకుంటున్నాము. కాపులు ఎంతమంది మీకు ఓటేశారు మీరే చెప్పి ఉన్న రోజులు కూడా ఉన్నవి. కాపులు మాకు బాగా చేశారని ఆ నమ్మకంతో మీరు మాకు తగిన న్యాయం చేసి ఉడా చైర్మన్ పదవిని మా కాపులకి ఎవరికైనా సరే మీరు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాపు కులస్తుడికి వాళ్ళని మాత్రమే మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్గా ప్రార్థిస్తూ అడుగుతున్నామండి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. దేవాదాయ స్థలంపై రగడ చోటు చేసుకుంది. దాన్ని తాము కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని ఓ మహిళ నిర్మాణాలు చేపట్టగా కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు. ఆమె రోడ్డు స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించారు. సింగరాయకొండ ప్రధాన రహదారి ప్రక్కన 605/A సర్వే నెంబర్లో పాత సింగరాయకొండ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 4 సెంట్ల స్థలం ఉంది. దాన్ని సింగరాయకొండకు చెందిన ఓ మహిళ ఒక వ్యక్తి వద్ద కొనుగోలు చేశానని, అందులో రేకులతో షెడ్డు నిర్మాణానికి ఉపక్రమించారు. స్థానికులు కొంతమంది వచ్చి రోడ్డు స్థలంలో నిర్మాణం చేపట్టడానికి వీల్లేదని ఆమెతో వాగ్వాదానికి దిగారు. రేకులను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. వెంటనే కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ బి మహేంద్ర తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. దేవాదాయ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు తహసీల్దార్ రవికి, దేవాదాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ స్థలం వివాదంలో ఉన్నందున ఎవ్వరూ అందులోకి ప్రవేశించరాదని తహసీల్దార్ ఇరు వర్గాలకు ఎస్ఐ ద్వారా నోటీసులు పంపించారు. వాటిని తీసుకునేందుకు నిర్మాణం చేపడుతున్న మహిళ నిరాకరించి ఆయనతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఎస్ఐ నోటీసును గోడకు అంటించి వెళ్లిపోయారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ ఈవో ఆ స్థలంలో హెచ్చరికా బోర్డును ఏర్పాటు చేశారు. చెప్పు, మేమేం మాట్లాడుతున్నామా? నేనే ఆ విషయం మాట్లాడుతున్నా. అదేనా మాట్లాడుతుంది? అతనేమంటాడు మమ్మల్ని మేమేం తప్పు చేసామంటే పోలీసులు ఖాళీగా ఉన్నా నేనేం చెప్పాను చెప్పు. చెప్పా అడగండి, అడగండి నేను చెప్పా. ఒంగోలు మున్సిపల్ మైదానంలో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు 4వ రోజు ఉత్సాహంగా సాగాయి. కలికివాయికి చెందిన సాయినాథ బృందం నాదస్వరం అలరించింది. జిల్లా పరిషత్ హైస్కూల్ ఏల్చూరు మాస్టర్ సింహాద్రి వెంకటరెడ్డి శిష్య బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. అనంతరం దృశ్యవేదిక విజయవాడ వారు ప్రదర్శించిన కనక పుష్యరాగం సాంఘిక నాటకం ఆలోచింపచేసింది. కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, కార్యదర్శి ప్రసాదరావు, శివప్రసాద్ పాల్గొన్నారు. మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదాలతో మా యొక్క కోలాటాన్ని మన ఈదర సార్ గారు ప్రోత్సహించి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు
మా గారపేంట కోలాట సమాజం తరఫున అలాగే మా ఆర్కెస్ట్రా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని మరెన్నో మాకు అవకాశాన్ని కల్పించాలని మరీ ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు జనసేన పార్టీకి ఇప్పుడు బిడ్డలు కన్న తల్లిదండ్రులు బంధువు స్నేహితులు సంపదలెల్ల వెంటన తరీతి సాగిరా ఏరికి ఏసరికే పాటు విధించను విధి అవశ్య ప్రాప్యము అద్దాన్ని ఎవరు తప్పించలరో ఏం చేస్తున్నావు అక్కడ? గోళ్ళు దులుతున్నా. ఎవరివి? వేళ్ళవి. అప్పో మంచి పనిలే గాని నీకు అసలు గుర్తుందా? లక్ష్మి ఇవాళ వస్తుంది కదా, అలా స్టేషన్కి వెళ్తాను తీసుకురావచ్చుగా. ఏమిటి నాన్న ఇది? ఇలా చేయటం నీకు న్యాయమేనా నాన్న? ఇదిగో మామ, వెట్టి తాళం చూడు. కనుకో కనుకో. ఏమిటిది? అమ్మ కనుకో. ఏంటమ్మా ఇది? ప్రాణాలు తీసి అంతకులు ఇంట్లో. నాకు స్థానం లేదు, నేను లేకలేదు. అమ్మా కనుకో. వెళ్ళిపోతావా? వెళ్ళు. నువ్వు వెళ్ళిన మనుషులు నేను నా కుటుంబం ఏ గంగలోనైనా తోక్కుపోతే అప్పుడు అడుగు. చిచ్చి మాట్లాడుకో. మాటకి ముందు చావు చావు చావు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.